హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎంఎం అకాడమీ. మీరు ఈ ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. ఈ వీడియోలో మనము మరొక గొప్ప పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ని తెలుసుకుందాం. డేరింగ్ గ్రేట్లీ సమరీని. దీన్ని బ్రౌన్ అనే ఆవిడ రాయడం జరిగింది. సో డేరింగ్ గ్రేట్లీ అంటే గొప్పగా డేరింగ్ చేయడం. సో దీనిలో మనం మెసేజ్ చూసినప్పుడు డేరింగ్ గ్రేట్లీ అనేది బలహీనతగా తరచుగా తప్పుగా అర్థం చేసుకోబడే ఒక మానసిక దుర్బలత్వం అని చెప్పొచ్చు. వాస్తవానికి హృదయపూర్వక జీవనానికి, ప్రామాణికమైన అనుబంధానికి మరియు నిజమైన ధైర్యానికి కీలకమని చెప్తుంది. అయితే పరిశోధన అలాగే వ్యక్తిగత కథనాల ద్వారా బ్రౌన్ సాంస్కృతిక అవమానం అలాగే దుర్బలత్వం చుట్టూ ఉన్న భయాన్ని సవాల్ చేయడం మనం గమనించవచ్చు. పాఠకులకు అంటే రీడర్స్కి వారి అసంపూర్ణతలను స్వీకరించడానికి మరియు ఓపెన్ హృదయంతో జీవిత రంగంలోనికి అడుగుపెట్టడానికి కావలసిన శక్తిని ఇవ్వడానికి ఈ పుస్తకం ఎంతో సహకరిస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ బుక్లో ఉన్న ముఖ్యమైన అంశాలను మనం చూసినప్పుడు బ్రౌన్ దుర్బలత్వాన్ని అనిశ్చితి, ప్రమాదం మరియు భావోద్వేగ బహిర్గతంగా నిర్వచించాడు. ఇది భయానకంగా అనిపించినప్పుడు కూడా అసంపూర్ణంగా, ప్రామాణికంగా మరియు కనెక్షన్ను తెరవడానికి సుముఖతను తెలియజేస్తుంది. ఇక రెండవది సిగ్గు, పోలిక మరియు తీర్పు. భయంతో ఆజ్యం పోసి మనల్ని హాని కలిగించకుండా మరియు హృదయపూర్వకంగా జీవించకుండా చేస్తుంది. బ్రౌన్ అవమానం యొక్క అపోహలను, మూలాలను అన్వేషించాడు. అదేవిధంగా స్వీయ కరుణ మరియు స్థితిస్థాపకతని పెంపొందించడానికి వ్యూహాలను కూడా అందించడం అనేది మనం గమనించవచ్చు. ఇక బ్రౌన్ దుర్బలత్వాన్ని స్వీకరించడానికి మరియు ప్రామాణికంగా స్టాండర్డ్గా జీవించడానికి 10 స్తంభాలను గుర్తించడం అనేది జరిగింది. అవి ధైర్యం, కరుణ, కనెక్షన్, సమగ్రత, హృదయపూర్వకమైన పని, ఆట, అలాగే విశ్రాంతి, కృతజ్ఞత, ఆనందం మరియు విశ్వాసం లేదా ఆధ్యాత్మికత అని 10 చెప్పడం జరిగింది. అలాగే బ్రౌన్ జీవితంలోని వివిధ అంశాలపై దుర్బలత్వం మరియు యొక్క సానుకూల ప్రభావాలను ప్రదర్శించడం గమనించవచ్చు. లోతైన సంబంధాలు, పెరిగిన సృజనాత్మకత మరియు ఆవిష్కరణ, బలమైన నాయకత్వం మరియు మరింత సంతృప్తికరమైన ప్రయోజనం అని కూడా చెప్పొచ్చు. బ్రౌన్ పరిపూర్ణత మరియు కవచం యొక్క ప్రమాదాలను బహిర్గతం చేయడం అనేది గమనించవచ్చు. ఆమె ఈ ధోరణులను గుర్తించడానికి మరియు మరింత ప్రామాణికంగా జీవించడానికి, వాటిని విచ్ఛిన్నం చేయడానికి సాధనాలను కూడా అందించడం జరిగింది. ఈ పుస్తకంని స్ట్రక్చర్ మనం చూసినప్పుడు దీన్ని 4 భాగాలుగా విభజించడం జరిగింది. మొదటి భాగంలో ది గిఫ్ట్ ఆఫ్ వానరబిలిటీ అని మాట్లాడడం జరుగుతుంది. వానరబిలిటీ యొక్క ప్రధాన భావన మరియు వానరబిలిటీ అంటే దుర్బలత్వం, హృదయపూర్వక జీవనంలో దాని ప్రాముఖ్యత పరిచయం చేస్తుంది. ఇక రెండవ భాగంలో బ్రేవ్, హృదయపూర్వక జీవనం యొక్క 10 సిద్ధాంతాలను గమనించడంతో పాటు వాటిని పెంపొందించుకోవడానికి కావాల్సిన ఆచరణాత్మక వ్యూహాలను కూడా అందించడం జరుగుతుంది సెకండ్ పార్ట్లో. ఇక మూడవ భాగంలో ద డేర్, సంబంధాలు, సంతాన సాఫల్యం మరియు నాయకత్వం వంటి దుర్బలత్వాన్ని సవాలు చేయగల నిర్దిష్ట రంగాలపై దృష్టి సారించడం జరిగింది. ఇక చివరి 4వ భాగంలో రైజింగ్ స్ట్రాంగ్, వెనరబిలిటీని ఎదుగుదలకు ఒక సాధనంగా ఉపయోగించి స్థితిస్థాపకత మరియు దయతో ఎదురు దెబ్బలు మరియు వైఫల్యాలను ఎలా నావిగేట్ చేయాలో అన్వేషిస్తుంది. ప్రభావం మరియు ప్రాముఖ్యత చూసినప్పుడు డేరింగ్ గ్రేట్లీ అనేది ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందితో ప్రతిధ్వనించింది. దుర్బలత్వం మరియు అర్థవంతమైన జీవితాన్ని గడపడంలో దాని ప్రాముఖ్యత గురించి సంభాషణలకు దారితీస్తుంది. ఈ పుస్తకంలో ఆచరణాత్మక సాధనాలను మరియు సాధికారికత యొక్క భావాన్ని అందిస్తుంది. పాఠకులను అవమానాన్ని విడిచిపెట్టమని, వారి నిజమైన స్వభావాలను స్వీకరించమని మరియు ఇతరులతో మరింత ప్రామాణికమైన మార్గంలో కనెక్ట్ అవ్వమని పుస్తకంలో కోరడం జరిగింది. సో ఎవరైతే ఈ పుస్తకాన్ని ఇంతకుముందే చదివి ఉన్నారో వాళ్ళు వారి అభిప్రాయాన్ని, పుస్తకంపై ఉన్న అభిప్రాయాన్ని లేదా మీ యొక్క విమర్శనాత్మకతలను కూడా కామెంట్ రూపంలో పెట్టండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా చెప్పండి.
ఎందుకంటే పుస్తకం చదవడానికి చాలా సమయం పడుతుంది. ఇందులో మనం ఓన్లీ 2, 3 నిమిషాల్లోనే పుస్తకంలో ఉన్న సారాంశాన్ని తెలియచేయడం జరుగుతుంది కాబట్టి దీన్ని మీరు ఇంకా ఎంకరేజ్ చేస్తారని అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ BMM అకాడమీ ఫర్ మోర్ అకాడమిక్ అండ్ ఎడ్యుకేషనల్ వీడియోస్.